ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది గుర్రాల గుందిని అండ్ విఠలాపురి కలిపే బ్రిడ్జ్ ఇది. ఇక్కడ వరకు మనము అంటే ఓల్డ్ లెవెలింగ్ వర్క్ అయితే ఏదైతే ఉందో అది 2.4 కిలోమీటర్స్ మనకి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఇంకా కూడా లెవెలింగ్ నడుస్తూ ఉంది, ముందు కూడా లెవెలింగ్ నడుస్తూ ఉంది. మనం ముందుకు వెళ్దాం. ఈ లెవెలింగ్ వర్క్ అనేది ఇంకా ఎంత దూరం ఉంది, ముందైతే మనకు రైల్వే స్టేషన్ ఉంది పట్టాలు అయితే వేసారు. మరి ఆ పట్టాలు కూడా ఎంత మేర వచ్చింది అనేది కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా చూసుకుందాం మనం. రైట్, మనం మొత్తంలో ఇక్కడ వరకు ఒక 4 కిలోమీటర్లు వచ్చినాము. ఏది మన గాజుల మోచపూర్ చెరువు ఎండింగ్ పాయింట్ నుండి ఇక్కడ వరకు ఇది మన గుర్రాల గుందిని అండ్ విఠలాపురి కలిపే బ్రిడ్జ్ కొంచెం ముందు వరకు కరెక్ట్గా 4 కిలోమీటర్స్ వచ్చినాం. మనము 4 కిలోమీటర్స్ వచ్చినాం. దీంట్లో మనకు 1 కిలోమీటర్ మీద ఓన్లీ స్లీపర్స్ వేసి పెట్టారు, కానీ ఇంకా పైనకెళ్ళి పట్టాలు ఇంకా ఫిట్ చేయలేదు. పట్టాలు ఇంకా ఇన్స్టాలేషన్ కాలేదు అది. ఓకే, మనకి ఇప్పుడు ఈ లెవెలింగ్ వర్క్ అనేది ఇప్పుడు దగ్గర మనకు ఒక 3 కిలోమీటర్స్ మీద లెవెలింగ్ వర్క్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇక్కడ వరకు అయితే ముందుకెళ్తే మనం ఇంకా ముందు అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే కంటిన్యూ చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు మంచి సమాచారం అందుతుంది. మళ్ళీ ఇదెంత ఉంది అదెంత 100% వీడియో మొత్తం చూసినా మళ్ళీ డౌట్స్ వస్తూనే మళ్ళీ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. రావడంలో తప్పేం లేదు, నేను సమాధానం ఇవ్వడంలో కూడా తప్పేం లేదు. ఓకే రైట్, మనం ముందుకెళ్దాం. ఎక్సలెంట్. ఏమన్నా వెహికల్స్ వస్తే ఇబ్బంది అవుతుంది వస్తుంది. అరే రిటర్న్ వెళ్ళిందే బెటర్ అనుకుంటున్నా. పైనకి ఎక్కుతా, కింద వెహికల్స్ బాగానే ఇబ్బంది అయ్యేటట్టుంది. పైనకి ఎక్కి కంప్లీట్ డిస్టెన్స్ కొలుస్తాను. ఓకే, మనకు ఇప్పటికైతే గాజుల మాచాపూర్ చెరువు దాటిన తర్వాత మనకు ఒక 1 కిలోమీటర్ స్లీపర్స్. అక్కడ నుండి మనకు లెవెలింగ్ వర్క్ ఇక్కడ వరకు ఇది మన గుర్రాల రైల్వే స్టేషన్ వరకు మనకు లెవెలింగ్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. లెవెలింగ్ వర్క్ వచ్చేసి మనకు 3.7 కిలోమీటర్స్ మనకు లెవెలింగ్ వర్క్ వస్తుంది. మనకి డిస్టెన్స్ వస్తుంది. ఓకే, 3.7 అదొక 1, ఇదొక 3.7, 4.7 మనకు క్లియర్ అయింది ఇప్పటికి. అంటే మిగతా ఉన్న డిస్టెన్స్ ఏదైతుందో ఆ డిస్టెన్స్లో ఏమేమి ఉంది అనేది, అంటే ట్రాక్ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది, మళ్ళీ ఒకటి ఇంకెంతవరకు పెండింగ్ ఉంది అనేది మనం ముందు కొత్త మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక మనం స్టేషన్ ముందు కొద్దిగా ఒక 100 మీటర్స్ మేర నాకు తెలిసి పెండింగ్ ఉండొచ్చు, అంత లేదా 200 మీటర్స్ ఉండొచ్చు. ఇది కూడా కలిపేసి ట్రాక్ని మనం కంప్లీట్గా చెప్పేస్తాయి. ఇది దానికి సపరేట్గా ఏం చెప్పలేను ఇక మళ్ళీ. ఓకే, మనం ముందుకెళ్దాం. ఇది కూడా మన ట్రాక్ నిర్మాణం అనేది కూడా కంప్లీట్గా ఎంత దూరమైంది అనేది కూడా దీంట్లో ఈజీగా అర్థమైపోతుంది మనకి. ఓకే డన్, ముందుకెళ్దాం. 3.7 కిలోమీటర్స్ మీద మనకు లెవెలింగ్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ ప్లేస్ ఏదైతుందో ఇక్కడ నుండి మనకు ట్రాక్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ట్రాక్ వర్క్ ఇక్కడ నుండి ఎంత మేర కంప్లీట్ అయింది అనేది మనము క్లియర్గా చూసుకుందాం. ఓకే రైట్, ఇది గుర్రాలగుంది రైల్వే స్టేషన్. దాదాపు ఇక్కడ కూడా మనకు వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ట్రాక్ వర్క్ అయితే బండి ఇటు పెట్టుకోవడం అవసరం లేదులే, మనం ఇంతకుముందు చూస్తుంది కదా అంటే చూద్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం. మనం చిన్న ఉంది రైల్వే స్టేషన్. ముందుకు వెళ్తే కూడా మనకు అంటే ఆడ పట్టాలు అయితే కంప్లీట్ అయింది. కొంచెం కనబడబోతుండొచ్చు, కానీ కొంచెం కిందికి తీస్తే మనకు పట్టాలు అయితే కనబడుతుంది. ఇక్కడ కూడా పట్టాలు ట్రాక్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, కొంచెం ఏర్పడుతుండొచ్చు. ఓకే రైట్, అట్టయితే ముందుకు వెళ్దాం మనం. వ్యూ మాత్రం మస్తు ఉంటుంది ఇక్కడికి వస్తే. మంచి టైం పాస్ చేయాలనుకునే వాళ్ళకి సూపర్గా ఉంటుంది ఇక్కడ. మనము గుర్రాలగుంది రైల్వే స్టేషన్ని దాటేసి వచ్చినాం. జక్కాపూర్ కూడా మనకు కనబడుతుంది, దగ్గరలోనే కనబడుతుంది. మనకు టవర్స్ కనబడుతున్నాయి, జక్కాపూర్ సంబంధించి టవర్స్ కనబడుతున్నాయి. ఆల్రెడీ కింద ఎంత మంచిగా కనబడుతుంది చూడండి. ట్రాక్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్ అయి ఉంది. ఒక మధ్యలో
మనకు ఎగ్జాక్ట్లీ ఒక 300 మీటర్స్ మేర మనకు రైల్వే స్టేషన్ నుండి ఈ ట్రాక్ మధ్యలో ఏది ఒక 300 మీటర్స్ మనకు లెవెలింగ్ చేయాల్సి ఉంది అక్కడ. అంటే సైడ్ ట్రైన్ వర్క్ ఒకటి నడుస్తుంది. అంటే మనకు మొత్తంలో ఇప్పటి వరకు ఒక 4 కిలోమీటర్స్ దాదాపు అంటే ఎగ్జాక్ట్లీగా ఒక 4 కిలోమీటర్స్ లెవెలింగ్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది, నడుస్తూ ఉంది. లెవెలింగ్ వర్క్ నడుస్తూ ఉంది. ఒక కిలోమీటర్ మేరనేమో స్లీపర్స్ వేసి పెట్టారు. ఈ ట్రాక్ నిర్మాణం ఎంత కంప్లీట్ అయిందని మనం ఎండింగ్ పాయింట్లో మనం చూసుకుందాం. మరి తర్వాత ఇంకేముందని మళ్ళీ తర్వాత కూడా చూసుకుందాం. అంటే స్లీపర్స్ వేసేదా లేదా ట్రాక్ కూడా కంప్లీట్ చేసినా అనేది నెక్స్ట్ మనం ముందుకు వస్తే మనకు అర్థమవుతుంది. అటువైపు మనం చూసుకుందాం. కానీ వ్యూ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా కనబడుతుంది. ఇక్కడి నుంచి ట్రైన్ చూస్తూ ఉంటే మాత్రం మజా వస్తుంది. ఇక్కడ వరకు అయితే ట్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఎండింగ్ పాయింట్, ట్రాక్ ఎండింగ్ పాయింట్ ఇది. ఇక్కడ వరకు మనం 1.8 కిలోమీటర్స్ మనం ట్రాక్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఇక్కడ వరకు మనం వచ్చినాము. ఇక్కడ వరకు మనకు 1.8 అంటే మధ్యలో ఒక 300 మీటర్స్ ఒక లెవెలింగ్ వర్క్ నడుస్తుంది. 300 మీటర్ లెవెలింగ్ వర్క్ నడుస్తుంటే మనకు లెవెలింగ్ 4 కిలోమీటర్స్ అయిపోయింది. 4 కిలోమీటర్స్ లెవెలింగ్ నడుస్తూ ఉంది. ఓకే, మనకు ట్రాక్ అనేది 1.5 కిలోమీటర్స్ మనకు ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది. ఇది మనకి ఇక్కడ వరకు. ఇది చెక్కాపూర్ చెరువు దగ్గర ఉన్న బ్రిడ్జి ఇది. అంటే ఇక్కడ నుండి మనకు విట్లాపూర్ కలుస్తుంది వచ్చేది. ఓకే, ఇక్కడ వరకు అయితే మనకు ట్రాక్ అనేది 1.5 కిలోమీటర్స్ కంప్లీట్. ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సరే, మనం ముందుకెళ్తే ఇంకా కొంతవరకు బల్లా స్టేషన్ అంటున్నారు. బల్లా స్టేషన్ ఎక్కడ వరకు వేసారు. ఇక్కడ నుండి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు. 1 కిలోమీటర్ స్లీపర్స్, నెక్స్ట్ 4 కిలోమీటర్స్ లెవెలింగ్. ఇక్కడ వరకు లెవెలింగ్ 1.5 km 1.5 km స్లీపర్ ట్రాక్ కంప్లీట్. ఓకే, మొత్తం 6.5 మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడ వరకు 6.5 km కంప్లీట్ అయింది. సరే, ఇంకొక 500 మీటర్స్ ప్లస్ ఉంటుంది. దీంట్లో ఇంకా ఏది ఎంత ఉంది అనేది మనం చూసుకుందాం. ఒక రైట్ మనకు ముందుకెళ్తే ఒక క్లారిటీ వస్తుంది. చీకటి కూడా అవుతుంది. వీడియో క్లారిటీకి వస్తుందా లేదా అనేది నాకైతే కొద్దిగా డౌట్. సరే, ముందుకెళ్ళి ఎక్కడ వరకు ఎంత క్లోజ్ అయిందో అది క్లోజ్ చేసుకొని మీకు ఈ వీడియో క్లోజ్ చేసుకుంటా మీకు ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఏది ఎక్కడ వరకు వచ్చింది. మధ్యలో మనకు ట్రాక్ కంప్లీట్ అయింది ఎంత అయ్యా అంటే 1.5 కిలోమీటర్స్ ట్రాక్ కంప్లీట్ అయింది. స్లీపర్స్ అనేవి 1 కిలోమీటర్స్ వేసారు. ఇది 2.5 కిలోమీటర్ అయితే మనకు 2-3 డేస్లో ట్రాక్ నిర్మాణం అనేది కూడా కంప్లీట్ అయినట్టే. సరే, ముందుకైతే వెళ్దాం. ఈ ప్లేస్లో కూడా వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. మనకు ట్రైన్ వచ్చేటప్పుడు ఇక్కడ నుండి మనకు అటు వెళ్ళేటప్పుడు మళ్ళీ కొంతవరకు అయితే వేసినట్టున్నారు. ముందుగా నేను చెప్పిన చిన్న ఒక మిస్టేక్ ఏంటి అని అంటే, మనం ఫస్ట్ స్టార్టింగ్లో 7 కిలోమీటర్స్ అని చెప్పిన 7 కిలోమీటర్స్ కాదు, ఇది 7.6 7.7 వస్తుంది వాస్తవానికి. సరే, మనం ఇంతకుముందు అంటే కొంచెం నాకు దీనికి కొంచెం గుర్తు లేకుండా పోయింది. ఓకే, మనకైతే ఇప్పుడైతే ఒక క్లారిటీ వస్తుంది కదా, ఏదైతే కంప్లీట్ అయింది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా. ఓకే, రైట్. మనకి ఇక్కడ వరకు అయితే ఇంకా ఈ ప్లేస్ అయితే ఏదైతుందో ఈ ప్లేస్ కూడా ఓన్లీ లెవెలింగ్ అయితే ఇంకా నడుస్తూ ఉంది. బల్లా స్ట్రీట్లో ఏమీ లేదు. బల్లా స్ట్రీట్లో మంచి దగ్గర ఉంది అని తీసుకుంటూ పోయొచ్చు. ఏదైతే కొంచెం ముందుకు వస్తే మనకి కప్పలకుంట వస్తుంది. కప్పలకుంట కాడికి అయిన తర్వాత ఇంకా పూర్తిగా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనకు కప్పలకుంట కాడికి కరెక్ట్గా 7.8 కిలోమీటర్స్ వచ్చింది. అంటే మీకు స్టార్టింగ్లో అయిపోయింది 7 కిలోమీటర్స్ అని అన్నా కదా, కొంచెం నాకే గుర్తులేదు వాస్తవానికి. ఇప్పుడు అయితే 7.8 కిలోమీటర్స్ మనకు వచ్చింది. ఫుల్ టు ఫుల్ ప్రతి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది కప్పలకుంట. ఇది ఆల్రెడీ ఇది మనకు ఇంతకు ఇక్కడ నుండి మన బలమాలపల్లి దగ్గర ఉన్న చిన్నలింగాపూర్ అనే రైల్వే స్టేషన్ వరకు
ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. అంటే నేను బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ అని నేనంట, కొంచెం చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ అంటారు. అగో మళ్ళీ నేను చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ తర్వాత అది చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ కాదు, బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ అంటారు. అందుకే క్లారిటీగా బాలమల్లుపల్లి దగ్గర ఉన్న చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ అని నామకరణం చేసిన చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ అని చెప్తాను మళ్ళీ. ఓకే, ఇక అంత సోదద్దు కానీ రైట్. ఇక్కడి వరకు మనకు 7.82 కిలోమీటర్ 7.8 కిలోమీటర్స్ ఇక్కడ వరకు మనకు వచ్చింది. ఏది గాజుల మచ్చపూర్ చెరువు దగ్గర నుండి. ఓకే, దీంట్లో మనకు 1.5 కిలోమీటర్స్ ట్రాక్ వర్క్ కంప్లీట్. 1 కిలోమీటర్ ఏం కంప్లీట్ అయింది, స్లీపర్స్ కంప్లీట్. అంటే 2.5 కిలోమీటర్స్ మనకు దగ్గర ట్రాక్ అయితే కంప్లీట్ అయినట్టే, అంటే స్లీపర్స్తో సహా. అంటే మిగతాది మనకు లెవెలింగ్ వర్క్ ఎంత ఉంది అంటే సో ఓకే, మనకు ఇప్పుడు లెవెలింగ్ వర్క్ నడుస్తుంది ఎంత అయ్యా అంటే 5.3 కిలోమీటర్స్. ఎగ్జాక్ట్లీగా 5.3 కిలోమీటర్స్ మనకు లెవెలింగ్ వర్క్ నడుస్తూ ఉన్నది. అంటే మీకు ముందు చెప్పినాను 7 కిలోమీటర్స్ అని చెప్పినా కానీ 7 కిలోమీటర్స్ కాదు, వాస్తవానికి నాకు గుర్తు లేకుండా పోయింది. 7.8 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే పూర్తిగా వచ్చింది అనుకుంటున్నాను. 5.3 లెవెలింగ్ వర్క్ అండ్ మనకు 1 కిలోమీటర్ స్లీపర్స్ అండ్ 1.5 ట్రాక్ వర్క్ కంప్లీటెడ్. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి అప్డేట్స్ అందుతున్నాయి అనుకుంటున్నాను. ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. వాస్తవానికి నేను ఈ వీడియోలు అనేది ఉద్దేశించి చేయట్లేదు, ఎందుకంటే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతోనే మీకు ఈ వీడియోలు నేను చేస్తున్నాను. సరే, ఈరోజు నేను కూల్ వెదర్లో వచ్చి ఉండొచ్చు, హెవీ మన ఎండ బాగా ఎండ ఉన్న టైంలో కూడా నేను వచ్చి వీడియోలు షూట్ చేసిన టైం కూడా ఉంది. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ అందుతేనే అందరికీ తెలియాలి. ఇంకా ఎట్లా డెవలప్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. అట్లాంటి ఐడియాలు కూడా మీరు దీంట్లో షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఓకే రైట్, బాయ్. మీకు జక్కపూర్ చెరువు దగ్గర మీకు 2-3 బ్రిడ్జిలు ఉంటాయి కదా, ఆ బ్రిడ్జిలు చూపెట్టలేదు అసలు. సరే ఓకే రైట్, బాయ్.